హాయ్ అండోయ్, మా శ్రీవారి గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. మా ఆయన గారేంటో డ్రైవర్ అండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మళ్ళీ మా హస్బెండ్ డ్రైవింగ్ వర్క్ చేస్తారు. మీకు బాడీ వచ్చింది అని చెప్పగానే ఒప్పుకుంటూ వెళ్ళిపోతారు. బాడీ వస్తే మంచిదే కదండి, మీరెందుకు ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఆయన ఏంటో తాపీగా వెళ్ళిపోతారు. ఆయన పిల్ల సైన్యం నా దగ్గరే కదా ఉంటుంది. ఏ అర్ధరాత్రిలోనూ అపరాత్రిలోనూ లేస్తుంది. నాన్న కావాలి అని ఏడుస్తుంది. ఇప్పుడే ఫోన్ చేయి మాట్లాడతాను అనేసి అంటుంది. ఆయన ఏంటో డ్రైవింగ్లో ఉంటారు. అయినా మన మధ్య తరగతి బ్రతుకుల్లో బయటపడే కష్టం కంటే భార్య పిల్లల్ని వదిలేసి దూరంగా ఉండి పడే కష్టమే పెద్దదేమో అనిపిస్తుంది. ఇంకా ఆయన వెళ్ళిన కాడ నుంచి పిల్లల్ని ఇంట బయట డ్యూటీ అన్ని విషయాలు చెక్కబెట్టుకోవాలి కదా. మరి నేను అలాగని చెప్పి మా ఆయన గారికి ఏం కష్టాలు లేవని కాదండి, వాళ్ళకే ఎక్కువ కష్టం. టైంకి తిండి లేకుండా, నిద్ర లేకుండా, ఏ పోలీసుడు ఎటు నుంచి వచ్చి బండి ఆపుతాడో తెలియక, ఎవడు ర్యాష్ డ్రైవింగ్ లో వచ్చి గుద్దేస్తాడో అర్థం కాక ఇన్ని కష్టాలు కుటుంబం కోసం భరిస్తారు. ఇన్ని కష్టాల్లో కూడా భగవంతుని ఏ రోజు కష్టాలు ఇవ్వద్దని కోరుకోలేదండో. కష్టాలు వచ్చినా కూడా ఒకరికొకరుగా నిలబడే శక్తిని ఇవ్వమనే కోరుకున్నా. కోరిక ఒకటేనండి, నా భర్త ఎక్కడున్నా సరే క్షేమంగా ఇంటికి రావాలి. సో మై డ్రైవర్ మగుడు గారు, ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేయండి.